మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ కూడా ఎక్కిర్రు, బీఆర్ఎస్ గడిలో వేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో కూడా ట్యాక్సులు కట్టద్దు, ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీద అనేది దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబెడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. అంత చాతగాళ్ళు అయింది మేము. అంటే వాళ్ళు పంచుకుంటే అయిపోతుంది అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి? అంతకుముందు ఓవైసీ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవము మీడియా కూడా చూపెట్టింది. ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బీఆర్ఎస్ పార్టీ కేసును నిర్వహణ చేసింది, కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మరి వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు మాట్లాడినావు? నువ్వు 10 నిమిషాలు సమయం ఇస్తే నడిచేస్తాను చెప్పి ఇంకోసారి మాట్లాడితే బిడ్డ ఖబర్దారని అసెంబ్లీ వేదికగా వార్నింగ్ ఇవ్వాలి. అంటే మీరు మాట్లాడడం మేము పడుచుకోవాలట. గొంత గట్టిగా ఉంటుంది. ఈ మధ్య గట్టిగా మాట్లాడాలి మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు గొంతు మొగపోదు. అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీలో బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గల బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం. సరే, అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం, మన కష్టాలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా హిందూ సమాజం లోపల, హిందూ భక్తుల లోపల ఉంది. కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసీనతోని ఆ నీళ్ళతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం సమాజం లోపల ఉంది. ప్లేవ్ వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో సికింద్రాబాదు అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది. దీంతోపాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము, వేపావు కట్టడము, దీని ద్వారా బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది. అనేక జిల్లాలో గల్లీలో కూడా గ్రామాల వారిగా, కుల సంఘాల వారిగా బోనాల జాతర జరుగుతున్నది. ఒక మంచి వాతావరణం జరుగుతున్నది. కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా, జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షలు అందించాలని చెప్పి
ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని